మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో, పండగ అని పొద్దున్నే 4:00 లేచి రెడీ అయిపోయినా. సో, రెడీ అయ్యే వరకు తాడికల పాయసం కోసం పిండిని తడుపుకొని పెట్టుకున్నా. దాని తర్వాత బెల్లం తీసుకొని కొంచెం కట్ చేసి పెట్టుకున్నా. అలానే మిల్క్లో బెల్లం వేసి ఒక 5 minutes సైడ్కి పెట్టా. సో, ఇలా చేస్తే బెల్లంది టేస్ట్ ఆ పిండిలో బాగా వస్తుందని చెప్పారు. సో, ఐ ట్రైడ్ ఇట్ అండ్ నిజంగా బాగా వచ్చింది. 250 ml పాలు తీసుకొని బాయిల్ అయ్యేంత వరకు పెట్టాను. అండ్ ఇన్ ద మీన్ వైల్ డ్రై ఫ్రూట్స్ కట్ చేసి కొంచెం గీలో రోస్ట్ చేసి పక్కన పెట్టాను. సో దట్ ఐ కెన్ యూజ్ ఇట్ ఆన్ ది తాడికల పాయసం ఇన్ ద ఎండ్. అదే బౌల్లో వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ చేశాను. ఇదంతా అయ్యాక ఐ స్టార్టెడ్ మేకింగ్ ద తాడికలు. కొంచెం టైం పడుతుంది ఇది, బట్ అయిపోయింది. అండ్ అతుక్కోకుండా కొంచెం ఫ్లవర్ వేసాను అక్కడిక్కడ. అండ్ అది అయిపోయాక ఉడకబెట్టడానికి పెట్టేశాను. అండ్ ఇన్ ద మీన్ వైల్ శనగలు ఉడకబెట్టా. సో దాని తాలింపు వేసేసిన అలానే. అండ్ తాడికలు ఈ టైం వరకు అయిపోయాయి. సో డ్రై ఫ్రూట్స్ వేసేసి క్లోజ్ చేసేసాను. అది స్నానం చేసిన వెంటనే మైదా ఇంకా టర్మరిక్తోని పిండి కలిపి పక్కన పెట్టాను. బికాస్ ఐ వాంటెడ్ టు డూ ద గణేష ఇన్ ద ఎండ్. అంతా అయిపోయాక ఇంకా గణేష్ మహారాజ్ని తయారు చేయడం స్టార్ట్ చేశాను. సో ఇలా ఆకులు తీసుకొని కొంచెం రైస్ ఇంకా పసుపు వేసి పెట్టాను. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ గణేష్ మహారాజ్. చేయడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి. బికాజ్ మేము ఇటలీలో ఉంటాం, నాకు దొరకలేదన్నమాట రెడీమేడ్ గణేష ఐడల్. సో ఇలా ఇంట్లోనే చేసుకున్నా. ఒక గంట సేపు అయితే పట్టింది నాకు ఇదంతా చేసేంత వరకు. ఇలా అయిపోయాక ఐ స్టార్టెడ్ డెకరేషన్. మీన్ వైల్ మా హస్బెండ్ పులిహోర ఒకటి ఉంటే హీ వాజ్ డూయింగ్ దాట్. డెకరేషన్ అంతా అయిపోయాక నేను కూడా ఇంకా వెళ్ళి రెడీ అయ్యి దీపం పెట్టాను. అండ్ సైమిల్టేనియస్లీ గణేషుడి వ్రతకథ వింటూ ఉన్నాను అనమాట. అదంతా అయిపోయి ఇంకా నైవేద్యం ఎక్కించిన. సో 7 types ఆఫ్ నైవేద్యం చేశాను నేను. సో అదంతా పెట్టేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా పూజ అయితే చేశాను. గణేష్ మహారాజ్కి జై. గణేషుడు అయితే ఇంటికి వచ్చేసాడు. మనందరినీ మంచిగా దీవించాలని కోరుకుంటున్నాను నేను. అండ్ అదే రోజు ఈవినింగ్ నేను మా హస్బెండ్ విసర్జన కూడా చేసేసాం మా ఇంట్లో. విసర్జన టైమ్ ఇస్ ఆల్వేస్ అ బిట్ ఎమోషనల్ బికాస్ గణేశుడు వెళ్ళిపోతున్నాడని ఒక ఫీలింగ్. బట్ నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ తొందరగా రావాలి. గణపతి బప్పా మోరియా, అగిలెబ్బరస్తు జల్దియా.